రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, అధికారం శాశ్వతం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇంత హిస్టారికల్ విజయాన్ని తానెప్పుడు చూడలేదని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు చిన్న స్థాయి నుంచి పెద్దవారి వరకు వచ్చి ఓటు వేయటం వల్లే ఇంతటి విజయం సాధ్యమైందన్నారు. టీడీపీ చరిత్రలో, ఏపీ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలుగా అభివర్ణించారు. 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన జగన్కు ప్రజలు బుద్ధి చెప్పారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చెప్పారు. అసెంబ్లీలో భువనేశ్వరి గురించి దారుణంగా మాట్లాడి పక్కపక్కగా నవ్వుకున్నారు. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారంటూ శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. కనుసైగ చేసే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చంద్రబాబును చేస్తానని జగన్ అప్పుడు అన్నారని, కానీ ఇప్పుడు ప్రజలు కనుసైగ చేసి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారని శ్రీకాంత్ విమర్శించారు. ఎమ్మెల్సీ పదవికి భరత్ రాజీనామా చేసి కుప్పం ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో వర్షం తడుస్తూనే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ వర్షం వల్ల ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, డ్రైనేజీ సమస్య ఎలా ఉంది, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొలికపూడి శ్రీనివాసరావుని సాలువాలతో స్థానిక షాపుల యజమానులు సత్కరించారు. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత ఆలయ డిప్యూటీ కమిషనర్ రాధాగంట శ్రీనివాసరావుకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరుపుకున్నారు. జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. అవినీతి పాలన అంతం చేయడంలో జనసేన విజయం సాధించిందని వారు చెప్పారు. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండలో తూలూరు ఎన్నికల విడుదల సందర్భంగా టీడీపీ వర్గీయులు టపాసులు కాల్చి బైక్ ర్యాలీ నిర్వహించారు. తూలూరు కమిటీ హాల్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పసుపు కండువాను కప్పి జనసేన జెండాను చేతిలో పెట్టడంపై వైసీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి జరిగిన మలినాన్ని ప్రక్షాళన చేస్తున్నట్లుగా వారు తెలిపారు. దీంతో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వాదోపవాదాలు చెలరేగటంతో తూలూరు సీఐ సుభాని ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని చెదరగొట్టారు. కర్నూలు జిల్లా పత్తికొండ తెలుగుదేశం ఎమ్మెల్యేగా కేఈ శ్యాంబాబు గెలవడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఘన విజయాన్ని పురస్కరించుకుని 4 స్తంభాల కూడలి దగ్గర టీడీపీ కార్యకర్తలు కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పత్తికొండ ప్రజలు కేఈ శ్యాంబాబును మంచి మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలందరికీ టీడీపీ నేత పాదాభివందనాలు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పయ్యవుల గెలుపుతో సంబరాలు అంబరాన్నంటాయి. ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యవుల కేశవ్ రికార్డు మెజారిటీతో గెలవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని లక్ష్మీ నరసింహ కాలనీకి చెందిన మరెన్న కుటుంబ సభ్యులు డ్రైవర్ కాలనీ నుంచి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ స్వీట్లు పంచి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గద్వాల జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న 300 పడకల జిల్లా వైద్య కళాశాల పనులను ఎమ్మెల్యే కృష్ణమోహన్ పరిశీలించారు. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, ఈ అకాడమిక్ ఇయర్ 50 మంది వైద్య సిబ్బందితో హాస్పిటల్ ప్రారంభమవుతుందని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆసుపత్రి మంచి సువర్ణ అవకాశమని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి
పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ మొక్కలు నాటారు. మానవ మనుగడకు మొక్కలు జీవనాధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్, టైగర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు ఆధ్వర్యంలో అటవీశాఖ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని నరసింహారావు చెప్పారు. పర్యావరణాన్ని రక్షించే చెట్లే జీవరాశి మనుగడకు ఆధారమని, పర్యావరణ పరిరక్షణకు అందరూ విధిగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కొంగలగుట్ట ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి మృతి చెందిన ఇలందుల యేసు కుటుంబానికి న్యాయం చేయాలంటూ జాతీయ రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మావోయిస్టుల పోరాటం అంటే అమాయక ప్రజలను చంపటమేనా? ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని గ్రామస్తులు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో నిల్వాయి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాడిలో 2.05 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన విత్తనాల విలువ సుమారు 6,75,000 రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఒకరిని అరెస్టు చేశామని, మరో 3 పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అధిక లాభం పొందాలనే ఆశతో మహారాష్ట్ర నుంచి ప్రాణహాని నది మీదుగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి అక్రమంగా విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు సమాచారం రావడంతోనే సోదాలు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. భద్రాద్రి జిల్లా విత్తనాలు సకాలంలో ఇవ్వటం లేదంటూ రైతు వేదిక ముందు రైతులు ధర్నా చేశారు. చండ్రుగొండ మండలంలోని రైతులు పచ్చిరొట్ట విత్తనాల కోసం ఆందోళన చేపట్టారు. రైతు వేదిక వద్ద అధికారులు విత్తనాల కోసం సరైన సమాధానం, విత్తన స్లిప్పులు ఇవ్వకపోవడంతో రైతులు రైతు వేదిక ముందు ధర్నాలు దిగారు. వర్షాకాలం సమీపిస్తూ ఉండటంతో ఇప్పటి వరకు పచ్చిరొట్ట విత్తనాలు ప్రభుత్వం సకాలంలో అందించకపోగా వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చెప్పకపోవడంతో రైతులు ప్రభుత్వ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ వర్సిటీలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడంతో రిజిస్ట్రార్స్ రాజీనామా చేశారు. తాజాగా వర్సిటీ రికార్డ్స్ ఆచార్య అనురాధ రాజీనామా చేశారు. గత 4 ఏళ్లుగా ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు వరుసపెట్టి రాజీనామాలు చేస్తుండటం కలకలం రేపుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఒడిశా సత్యసాయి భక్తుల సందడి నెలకొంది. వేలాదిగా తరలివచ్చి బాబా మహాసమాధిని సందర్శించుకున్నారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో మహాసమాధిని దర్శించుకుని ఆధ్యాత్మిక చింతలో మునిగిపోయారు. సంగీత గాన కచేరీలోనూ సందడి చేశారు. సత్యసాయి కీర్తిస్తూ భక్తి గీతాలు ఆలపించి తన్మయత్వం చెందారు. సత్యసాయి నామంతో ప్రశాంతి మందిరం మారుమోగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచాల రోడ్లోని బాలాజీ కిరాణా షాప్లో చోరీ జరిగింది. షాప్ తాళాలు పగలగొట్టి 3,16,000 రూపాయలను దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులను అరెస్టు చేశారు. ఇబ్రహీం పోలీసులు చాకచక్యంతో 3 అరెస్టు చేసి దొంగలించిన డబ్బు రికవరీ చేశారు. కేసుని ఛేదించిన ఇబ్రహీంపట్నం పోలీసులకు రికార్డు అందించారు.